రీల్స్ చేస్తున్నారు యూట్యూబ్ లో. నేను ఎక్కడ ఫేమస్ అవుతాను అని కరుడు కొట్టిన ఉన్మాదులు వీళ్ళిద్దరే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా కోసం ఏమైనా అందుకే రా మనము ఎక్కడో చెప్పకూడదు ఆడవాళ్ళకి. నువ్వు పేటలో ఉన్నావు కదా అంటే, పేటలో అంటే ఏమని చెప్తారేమో అనుకోని, లేదు గుంటూరులో ఉన్నా అన్న. అయితే మంచిది గుంటూరులో అయితే ఎక్కువ దొరుకుతాయి. హలో, మా షాపింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ రిలేటివ్స్ కాల్ చేసి మరి ఇంకా షాపింగ్ చెప్పారు అనమాట. కొన్ని ఐటమ్స్ అయితే ఇప్పటికే చాలా లేట్ అయింది, షాప్స్ కూడా క్లోజ్ చేస్తున్నారు. ఫస్ట్ టైం ఇంతకుముందు మన బీచ్ వీడియోలో కనిపించారు కదా కిషోర్, లాంగ్ బ్యాక్ కనిపించాడు, మళ్ళీ కనిపిస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు తొక్కేశారు వీళ్ళిద్దరు కలిసి, నేను ఎక్కడ ఎదుగుతాను అని నన్ను తొక్కేశారు అనమాట. ఫైనల్గా మన పెళ్లి కాని ప్రసాద్ కూడా పెళ్ళి అయితే నిత్యం అయిపోయింది. దానికోసమే బట్టల షాపింగ్ అయితే వచ్చేసాం. ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది. నాకు ఒక పేరు, తనకు ఒక పేరు ఫైనల్గా ఉన్నాయి. అవి తీసుకోవడానికి అయితే గుంటూరు అయితే వచ్చేసాం. అవి షాపింగ్ అయిపోయింది. ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది. నేనైతే బ్యాగ్స్ తీసుకుని త్వరగా వచ్చేయమని నేనే ముందే వెళ్ళిపోతున్నాను. ఇంకా నాతో పాటు ప్రసాద్, కిషోర్ వచ్చారు. వీళ్ళిద్దరూ మీకు తెలిసిందే కదా, ఓల్డ్ వీడియోస్లో చూసే ఉంటారు. గుంటూరు అయితే వచ్చేసాం. ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ అయిపోయింది. అట్లానే దాని ఎదురుగా ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే ఇప్పుడు సెకండ్ షాపింగ్ అయిపోయింది. ఇంకా లేదు, ఇంకా లేడీస్ కోసం అయితే మళ్ళీ చంద్ర బ్రదర్స్లో ఇందాక వెళ్ళి కొన్ని అయితే ఐటమ్స్ తీసుకొని మళ్ళీ ఇంకా మాటర్ అయితే రిటర్న్ వెళ్తున్నాం. బిల్డింగ్ కట్టే అంత కష్టమో ఇదంటే అంతకంటే కష్టం అందించాలంటే అందరి వల్ల కాదు అందించడం. ఫైనల్గా బ్యానర్ని కూడా ఫిక్స్ చేసేసి అక్కడ నుంచి తీసుకొచ్చి సెట్ చేసేసాం. మొత్తం సెట్ చేసిన తర్వాత ప్రాపర్గా ఉందో లేదో చూసుకొని తాళ్ళన్నీ కట్టించిన తర్వాత ఫైనల్గా ఎలా ఉందని చూపిస్తుంటే అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ కాదు మార్చాల్సిందే ఈ ప్లేస్ నుంచి అని చెప్పారు. ఇక్కడ ప్రసాద్ గారు చూడండి, 2 చేతులకి రిలాక్స్గా కూర్చొని గోరింటాకు అయితే పెట్టించుకుంటున్నాడు. ఇది మెహందీ ఫంక్షన్ అనమాట. వెనక డెకరేషన్ సూపర్గా అయితే చేశారు. అట్లాగే ఫొటోస్, వీడియోస్ కూడా రెడీగా ఉన్నాయి. డిఫరెంట్ పోజెస్తో ఫొటోస్ కూడా దిగుతున్నారు అందరూ. మెహందీ పెట్టించుకోవడానికి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఆఖరికి ముసలివాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ముసలివాళ్ళు వాళ్ళు వెయిట్ చేస్తా కూర్చొని, మీరు అంతసేపు మమ్మల్ని కూడా గుర్తించండి, మమ్మల్ని కూడా త్వరగా పెట్టండి అని ఇక్కడ కూర్చొని అయితే డిస్కషన్ అయితే అదే జరుగుతుంది. లైవ్లో అయితే ఇంకా సూపర్గా అనిపించింది. ఇదంతా బాగా నాయిస్ రావడం వల్ల నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. మెహందీ అయిపోయిన తెల్లవారుజామున మా వాడిని అయితే నీట్గా రెడీ చేసి రోడ్డు మీద అయితే కూర్చోబెట్టి తోలి పెళ్లి కొడుకుతో పాటు పసుపు అయితే పెడుతున్నారన్నమాట. ఇక్కడ పసుపు పెడుతుంది మా మమ్మీయే. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ పెట్టేసిన తర్వాత చివరిన మా మమ్మీ అయితే పెడుతున్నారు. దీని తర్వాత ప్రసాద్ అయితే ఇంకా స్నానాలు చేయడానికి అయితే లోపలికి వెళ్ళిపోయాడు. ఫైనల్గా మేము ఇక్కడ ఈ వీడియోస్లో నేను ఎక్కడా కనిపించాను అసలు. వాడి మొహం చక్కలుగా అయిపోయింది చూడండి. మంగళ స్థానాల కోసం ఇక్కడ స్టేజ్ని అయితే నీట్గా డెకరేషన్ చేశారు చూడండి. ఇది మేడ పైన చేశారన్నమాట. ఇప్పుడు మనం డ్రోన్ షాట్ కోసం డ్రోన్ ఎగరైపోతున్నాం. చెప్పాలి, ఫేమస్ చేస్తాను నిన్న యూట్యూబ్లో. ముందు నేను అయిన తర్వాత మోహన్ యూట్యూబ్ ఛానల్ ఉంది అన్నది కూడా, మీరు ఒకసారి విజిట్ చేసి చూసేయండి. గుంటూరు దాని చుట్టూ ఎంతమంది ఉన్నారో ఒకసారి చూసేసి, ఏం మినీ ఫంక్షన్స్ ఉన్నాయి, పెద్ద ఫంక్షన్స్ ఉన్నాయి, ఎంత పెద్ద అయినా ఆర్గనైజ్ చేయడానికి మోహన్ అన్న అయితే రెడీగా ఉన్నారు. డ్రోన్తో కూడా. లేడీస్ అంతా రెడీగా ఉన్నారు.
మంగళ స్థానాల కోసం అక్కడ స్టేజ్ కూడా నీట్గా డెకరేషన్ అయిపోయింది. ఇప్పుడు మనమైతే ఇక్కడ డ్రోన్ ఎగరైపోతున్నాం. డ్రోన్తో ఒకసారి ఈ స్టేజ్ అంతా ఒకసారి డెకరేషన్ చేసిందంతా తీసేసిన తర్వాత దీని మానిటర్లో దీని రేంజ్ ఎంత వరకు ఉందో మీకు చూపిస్తాను. దీని రేంజ్ అయితే 2 కిలోమీటర్స్ వరకు వెళ్ళిద్ది అనమాట. ఇక్కడ నుంచి ప్రసాద్ వాళ్ళ ఇంటికాడ నుంచి మా ఇల్లు అయితే 2 కిలోమీటర్స్ వచ్చింది. మా మెయిన్ రోడ్డు ఉంది కదా NH16, దానిపైన ఒక సైడ్న ప్రసాద్ వాళ్ళ ఇల్లు ఉండిద్ది, ఇంకో సైడ్న మా ఇల్లు ఉండిద్ది అనమాట. ఇక్కడ నుంచి చూడండి, దీంట్లో మానిటర్లో చూపిస్తున్నాను. ప్రసాద్ వాళ్ళ ఇంటిని సెంటర్ చేసి అయితే జూమ్ అవుట్ చేశారు. ఇది టోటల్గా మా మాటూరు అంతా కనిపిస్తుంది చూడండి. మా ఊరు ఇది బాగా డెవలప్ అయిపోయింది, ఇంతకుముందు లాగా కాదు. అన్ని ఇళ్ళు అపార్ట్మెంట్స్ గట్టిగా పడ్డాయి అనమాట. మా యొక్క మంచినీళ్ళ చెరువు, దానికి ట్రాక్, 2 చెరువులు ఉంటాయి, అవి మొత్తం కనిపించింది దీంట్లో. మీరు ఒకసారి చూసేయండి. ఇది ఒకసారి సెంటర్ చేసి దీని రౌండ్ వ్యూ తీసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గరికి అయితే ఈ డ్రోన్ని తీసుకుపోతున్నాం అనమాట. అక్కడికి కనిపిస్తుందా లేదా అని అక్కడ మా ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి మరీ నేను బయటికి రండి, మీకు కనిపిస్తుందో లేదో ఒకసారి నాకు కన్ఫర్మ్ చేయండి అని చెప్పాను. వాళ్ళకి కనిపిస్తుందని కూడా కన్ఫర్మ్ చేశారు. 2 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇది నో డౌట్ అనమాట. చాలా మంది టెస్ట్ చేశారు, అదంతా అందరికీ తెలిసిందే. యూట్యూబ్లో చాలా వీడియోస్ వచ్చిండే. చూడండి ఇక్కడ చెరువులు, ఒకటేమో చేపల చెరువు, ఒకటేమో మంచినీళ్ళ చెరువు, దానికి ట్రాక్ కూడా ఉంది. అందరూ లేడీస్ అండ్ జెంట్స్ అందరూ, ముసలి అందరూ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ వాకింగ్ కూడా వెళ్తూ ఉంటారు. పచ్చని పొలాలు కానీ ఇళ్ళు కానీ మొత్తం డ్రోన్ వ్యూ చాలా బాగుండిద్ది అన్నమాట. ఎప్పటికైనా అందరికీ ఉండిద్ది, ప్రతి యూట్యూబర్కి ఉండిద్ది. డ్రోన్ తీసుకోవాలి, డ్రోన్ షాట్స్ కావాలి, దాన్ని ఎడిటింగ్ చేయడం కూడా కొద్దిగా నార్మల్ వీడియో కంటే కొంచెం ఈజీగానే అనిపించింది చాలామందికి. స్టార్టింగ్ స్టేజ్లో అయితే కొద్దిగా కష్టం అనిపించింది, తర్వాత నేర్చుకున్న తర్వాత డ్రోన్ షాట్స్ యొక్క ఎడిటింగ్ చాలా ఈజీగా ఉండిద్ది. చూడండి, ప్రతి ఇది సూపర్గా అయితే కనిపిస్తుంది. అక్కడ ప్రసాద్ వాళ్ళ ఇల్లు మళ్ళీ సెంటర్ చేశారు, కనిపిస్తుంది కదా మీకు. ఇది ఆడ కనిపించింది అదిగోండి, అక్కడ సెంటర్ చేసినట్టు దాన్ని సెంటర్ చేసి సెట్టింగ్స్ సెట్ చేసుకుంటే అది ఒక రౌండ్ వేసి రౌండ్ తీసుకునిద్ది అనమాట. ఎంత రేడియస్, దాని యొక్క రేడియస్లో వీడియో అయితే రికార్డ్ అయిపోయింది. ఇది అయిపోయింది. అది ఇదిగోండి చూడండి, ఇది మా ఇల్లు. టెర్రస్ పై నుంచి చూస్తున్నారు చూడండి. ఆ గ్రీన్ కలర్ ఇది ఉంది కదా, అది మా యొక్క 3rd ఫ్లోర్ అనమాట. ఆ రూము రీసెంట్గా వేసాం కదా, నా మ్యారేజ్ అప్పుడు వేసారు అది. దాని తర్వాత ముందు బ్లూ కలర్ది, అదంతా అయితే నీట్గా కనిపిస్తుంది. మన టెర్రస్ పైన చాలా చెట్లను అట్లాగే ఫిషెస్ ఉన్నాయి కదా, అవి కూడా కనిపిస్తున్నాయి. అంత క్లారిటీగా అంటే ఎవరికి కనబడదు కాబట్టి మాకైతే అక్కడ మానిటర్లో సూపర్గా అయితే కనిపించింది. ఇక్కడ చూడండి, మీరు జూమ్ అవుట్ చేసాము. ఇంకా మా ఇల్లు అక్కడ 3 స్టేర్స్ ఉంది కాబట్టి కొంచెం బాగుంది. తర్వాత ఇంత దగ్గరికి వెళ్ళిన తర్వాత బిల్డింగ్స్ అన్ని హైట్స్ ఉన్నాయి కాబట్టి సిగ్నల్ లాస్ అని అక్కడ చూపిస్తుంది. అందుకని అయితే ఇంకా ఇచ్చేస్తున్నాం అనమాట బ్యాక్ అయితే దాన్ని, డ్రోన్ అయితే. మా సైడ్ చూడండి, ఇంకా కొంచెం గ్యాప్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అటు సైడ్ చూసుకుంటే ఇళ్ళన్నీ నిండిపోయి ఉన్నాయి. ఇటైతే అన్ని అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్ వేసేసి ఉన్నాయి అనమాట. ఇక్కడైతే మంగళస్థానాలు రెడీ అయిపోయినాయి. ఇంకా పెళ్లి కొడుకు అలాగే తోడి పెళ్లి కొడుకు స్పెట్స్ పెట్టుకొని ఫోటోషూట్కి అయితే రెడీ అయిపోయారు. వీళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫొటోస్ అండ్ వీడియోస్ తీస్తున్నారు కాబట్టి అంత గ్రూప్ లాగా కాకుండా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూ ఉన్నారు. బ్యాక్ సైడ్ ఉన్నారు, కెమెరాకి బ్యాక్ సైడ్న అందరు చాలా మంది ఉన్నారు అన్నమాట. ఇది అయిపోయిన తర్వాత ఇంకా నాకు మ్యారేజ్ అంటే పనులు ఉంటాయి కాబట్టి కొన్ని పనులు చెప్పారు. ఆ పనులు చేయడం కోసం అయితే నేను ఇక్కడ ఆపేసి వెళ్ళిపోయాను. ఎక్కువగా నేను ఈ వీడియోలో ఎక్కడ అంత ఎక్కువగా కనిపించను, 1-2 షాట్స్లోనే కనిపిస్తూ ఉంటాను. అసలు రెడీ అయింది ఏమీ కనబడలేదు నేనైతే. అదే పెళ్ళి ఈరోజు చెప్పు, నేను పోతున్నా ఇంకా బుగ్గని చుక్క పెట్టుకొని మరి పోతున్నాడు. మా ఫ్రెండ్స్ గ్యాంగ్లో ప్రతి మ్యారేజ్కి వచ్చి 1 more wicket down, 1 more wicket down అని పెట్టేవాడు. ఫైనల్గా మనోడి వికెట్ డౌన్ ఈరోజు. మన ఈ కాక్టైల్ బార్స్ ఎంతమంది గుర్తున్నాయో కామెంట్ చేయండి. మన ప్రీవియస్ వీడియోలో మనకి ప్రసాద్కి అయితే ఇచ్చామనే ఒక వీడియో కూడా ఉంది కదా, దీని గ్రోత్ కూడా చాలా బాగుంది. దీన్ని చూసుకోవడానికి ఆంటీ అంకుల్ కూడా చాలా బాగా చూసుకుంటున్నారు వీటిని.
ఆబ్వియస్గా పెళ్ళిళ్ళు కాబట్టి చాలామంది ఉన్నారు కాబట్టి అవి అయితే భయపడి వాటికి ఫుడ్ కూడా మనం పెడుతున్నా కానీ అంతగా తీసుకోలేదు. రాత్రి సౌండ్స్కి ఆ లైటింగ్స్కి కొంచెం అయితే బెదిరినాయి అనమాట. తర్వాత నార్మల్ అయిపోద్ది. ఇంటి నిండా జనాలు అయితే ఉన్నారు. లేడీస్ అంతవరకు ఇక్కడ ఉన్నారు. జెంట్స్ అందరినీ రూమ్స్ బుక్ చేసి రూమ్స్కి అయితే షిఫ్ట్ చేసేసాం మేమైతే. ఇక్కడ మళ్ళీ కొండకి ఎదురు నడుస్తారు కదా, అక్కడికైతే డైరెక్ట్గా వీళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్గా నేను ఇక్కడికి వచ్చాను. నేను వచ్చేసరికి అన్న డ్రోన్ ఎగరేస్తుంటే ఆ షార్ట్స్ని అయితే తీశాను అనమాట. ఆ పూజ జరిగే దగ్గర చాలామంది ఉన్నారు. అందరు లేడీసే ఉన్నారు. మనం వెళ్ళి కెమెరా పట్టుకొని వీడియో తీసేంత సాహసం మనం చేయలేక అన్న డ్రోన్ ఎగరేసాడు కాబట్టి ఆ డ్రోన్లోనే నేను వీడియో అయితే రికార్డ్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి మీరు కూడా. ఆంటీ అంకులు ప్రసాద్ అయితే కూర్చున్నారు. ఇంకా మిగిలిన వాళ్ళంతా లేడీస్ చాలామంది ఉన్నారు. మనం వెళ్ళడానికి ఎంట్రీ లేకుండా చేశారు. తర్వాత నైట్ అయిపోయింది. ఈవినింగ్ పూట నేను ముందుగానే వచ్చేసాను అనమాట. ఇది ఒకసారి స్టేజ్ చూసి మొత్తం మీకు ఒకసారి చూపిద్దామని. ఇంకా ఎవరైతే రాలేదు, అందరూ మ్యారేజ్ ఇంట్లోనే ఉన్నారు. డెకరేషన్ అంతా క్లియర్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు. చూడండి, మీకు స్టేజ్ డెకరేషన్ బాగా నచ్చిందని నచ్చలేదని ఒకసారి చూడండి. ఇది ఫుల్ వ్యూ అనమాట. దీని లుక్ అయితే ఒకసారి చూడండి, మీకు కామెంట్ చేయండి మీకు ఏమనిపించిందో. తర్వాత ఇక్కడ ఇంటికాడ నుంచి మండపానికి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట. ఇదంతా బ్యానర్స్ అయితే పెట్టించాడు, ఒక 5-6. ఇవి చూడండి, వాటి ప్రీ వెడ్డింగ్ షూటింగ్ ఉంది, దాని యొక్క ఫొటోసు. అట్లాగే ఈ ఫ్రేమ్ అయితే నాకు సూపర్గా నచ్చిందన్నమాట. ఈ బ్యానర్ అయితే ఇద్దరు డ్రెస్సెస్ కానీ ఈ పోజ్ కానీ నాకు బాగా అనిపించింది. అట్లాగే ఈ ట్రాక్ ఎంతవరకు ఉందో అక్కడైతే పెట్టేశారు, ఒక 5-6 పోస్టర్స్ వరకు. ఇంకా ఎవరు రాలేదనమాట, ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఇప్పుడు టైము ఎగ్జాక్ట్గా చూసుకుంటే ఒక 7-7:15 అలా అవుతూ ఉంది. బ్రైడ్ అండ్ గ్రూమ్ ఇద్దరు స్టేజ్ పైకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫోటో అయితే నేనే వెళ్ళి వాళ్ళతో పాటు దిగిన తర్వాత మళ్ళీ వీళ్ళైతే రెడీ అవ్వడానికి మళ్ళీ వెళ్ళిపోయారు. ఒకసారి చూడడానికి అయితే కొన్ని ఫోటోషూట్స్ కోసం అయితే తీసుకొచ్చారనమాట. ఇక్కడైతే ప్రీ వెడ్డింగ్ సాంగ్ ప్లే అవుతూ ఉంది. అందరికి వచ్చి కూర్చున్న వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. ఇది లొకేషన్ మీకు ఎక్కడ అనేది ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. తెలియని వాళ్ళ కోసం అయితే నేను ముందుగానే చెప్పేస్తాను. ఇది మొత్తం చీరాల బీచ్లోనే చేసింది. ఇక్కడ దీంట్లో కొన్ని షార్ట్స్ ఉన్నాయి, అవన్నీ మనకి కాపీ రైట్స్ పడతాయని నేనైతే ఎటువంటి సాంగ్ అయితే తీయలేదు. వైజాగ్ బీచెస్ ఉంటాయి కదా, ఆ రకంగా అనిపించింది. క్యాంప్ ఫైర్ అదంతా వేసి మరీ చేశారు. ఇక్కడ మోహన్ అన్న అటు ఇటు తిరుగుతా కనిపిస్తున్నాడు చూడండి. ఇంకా చివరికి ప్రసాద్ గారిని అయితే భుజాల మీద ఎక్కించుకొని రెడీ అయిన తర్వాత తీసుకొచ్చేసారు. ఇందాక కొన్ని పోజెస్ కోసం అవి కొన్ని బట్టలు పెట్టడానికి కొంచెం ఇచ్చేస్తారు కదా, వాటి కోసం అయితే స్టేజ్ మీదకి తెచ్చారనమాట ముందుగానే. అదంతా అయిపోయిన తర్వాత రెడీ అయిపోయి ఇప్పుడు వచ్చేసాడు. ఇక్కడ చూడండి, దీంతో పాటు ఇంకా జనాలంతా ఫుల్గా వచ్చేస్తారు ఇక్కడ నుంచి. అయితే ఇక్కడ నుంచి నేను కూడా కొంచెం వీడియో పక్కన పెట్టేసి మళ్ళీ ఆబ్వియస్లీ కొన్ని పనులు ఉంటాయి కదా, అవి చేసుకుంటా వచ్చిన ఫ్రెండ్స్ని రిసీవ్ చేసుకుంటా వాళ్ళకి రూమ్స్ వాళ్ళ అరేంజ్మెంట్స్ అవి చూస్తూ ఉన్నాను. ఈ వీడియోలో ఇంతవరకే. నెక్స్ట్ పార్ట్లో దీని మ్యారేజ్ ఫుల్ వీడియో మొత్తం పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.